నమస్కారం. హనుమంతుడు అంటే భక్తి, బలము, నిబద్ధతకు ప్రతీక. మరి ఈ మహావీరుడు ఎలా జన్మించాడు? ఈరోజు మనం హనుమంతుని పుట్టుక వెనుక ఉన్న అద్భుతమైన దైవీ కథను తెలుసుకుందాం. ఒకప్పుడు ఋష్యముఖ పర్వతంపై కేసరి అనే ఒక వానర రాజు తన భార్య అంజనితో కలిసి నివసించేవాడు. అంజని ఒక సతీ సుధారాణి. ఆమె శివుడిని కొడుకు కోరికతో ఘోర తపస్సు చేసింది. శివుడిని ప్రసన్నం చేయాలనే సంకల్పంతో ఆమె చేసిన తపస్సుకి ప్రతిఫలంగా శివుడు తన తేజస్సును ప్రసాదించాలనుకున్నాడు. ఇంతలో లోక కళ్యాణార్థంగా విష్ణువు శ్రీరాముడిగా భూమిపై అవతరించాలనుకున్నాడు. నారదుడు చెప్పినట్లు శ్రీరాముడి సేవలో వానరులు కీలక పాత్ర పోషించాల్సి వచ్చింది. అందుకే శివుడు తన తేజస్సును భూమికి అందించాలనుకున్నాడు. దానిని తల్లి అంజనికి అందించే బాధ్యతను పవనదేవుడికి అప్పగించాడు. పవనదేవుడు తన పవిత్రమైన శ్వాసతో ఆ తేజస్సును తల్లి అంజనిలో నిలిపాడు. ఫలితంగా శివుని తేజస్సుతో కలిసి అంజని గర్భవతిగా అయ్యింది. ఈ విధంగా జన్మించాడు శివుని 11వ అవతారమైన హనుమంతుడు. బల, బుద్ధి, భక్తి, వినయం కలిగిన ఓ మహాశక్తి స్వరూపుడు. అతను పవనపుత్రుడు, శివాంశ సంభూతుడు, కేసరి కుమారుడు. దీనికి ధృవీకరణగా తులసీదాస్ జీ హనుమాన్ చాలీసాలో ఇలా అంటారు: పవన తనయ బాల బుద్ధి కే దాత, రామ్ కాజ్ కర్బేకో అతురాత. ఈ విధంగా హనుమంతుని జన్మ ఒక దివ్య లీల. ఆయన జననంలో శివుడు, పవనదేవుడు, తల్లి అంజని, తండ్రి కేసరి అందరి పాత్రలు కలిసిన దివ్య సంయోగం. అందుకే హనుమంతుడు అన్నగానే మనకు భక్తి, విశ్వాసం మరియు పరిపూర్ణ శక్తి గుర్తుకు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన దేవతా కథల కోసం మాతో కొనసాగండి. జై శ్రీరామ్, జై హనుమాన్.